హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ వచ్చేటప్పటికి ఈవినింగ్ ఎవరెవరి స్థానాలు మారినాయి, ఎంత మారినాయి అంటే ఫస్ట్ ప్లేస్లో తనూజానే ఉంది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఎందుకంటే నేను వాళ్ళంతా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, తన మంచిగా ఇచ్చారు. దివ్య కూడా అడిగింది, వాళ్ళు అంతగా చెప్తే నువ్వు డిపెండ్ చేసుకోవేందంటే లేదు లేదు నా మంచిగా చెప్పారు వాళ్ళు, అది నేను మార్చుకుంటే మంచిదని చెప్పారు కాబట్టి దాన్ని డిపెండ్ ఎందుకు చేయాలని దివ్యతో అన్నాడు. మరి మార్పు అయితే వచ్చింది, మరి అమల్లో పెడతాడో లేదు చూడాలి. పైగా అందరు కాంబినేషన్ అందరూ వెళ్ళిపోయారు, నేను డెమానే ఉన్నామని జాగ్రత్త పడ్డాడేమో. తర్వాత ఎలిమినేషన్ అంచుల కాడికి వెళ్ళి వచ్చినప్పుడు భయపడ్డాడేమో. ఖచ్చితంగా ఇప్పుడైతే ఆడుతున్నాడు. ఓటింగ్ అయితే బాగా పడుతుంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో సంజన ఉంది. సంజన నిన్న కంటెంట్ కూడా ఏం లేదు, ఎందుకంటే ఏదైనా వస్తే నోటి దోలుతాడు అనేస్తుంది మాటలో. అవి మంచిగా పట్టుకొని వీళ్ళు నామినేట్ చేయడం రెడీగా ఉంటున్నారు. నిన్నైతే మాట్లాడకుండా గిన్నెలు వాయిస్తా కూర్చుంది. అయినా కానీ తన కంటెంట్ ఇష్టపడారు. ప్లస్ ఇమ్మానులు కూడా నామినేషన్ లేడు కాబట్టి ఇమ్మానులు ఓటింగ్గా సంజన పడుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకు తల్లి కొడుకులని. దాని పరంగా థర్డ్ పొజిషన్ సంజన ఉంది. రాము ఫోర్త్ పొజిషన్. రాము చేసింది ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక గేమ్ లేదు, ఏం లేదు, కూర్చున్నాడు అంతే. నేను రీతుతో కూడా అంటున్నాడు, రమ్మే వెళ్ళిపోయింది నేను నమ్మలేదు, మనం ఏం చేస్తున్నామని ఎక్కడ ఉండి అని రాము రీతునే అనుకుంటున్నారు. రాము ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో రీతు ఉంది. ఈ రీతు డెమాను పక్కనే ఉంటారు, ఫిఫ్త్ సిక్స్త్. వీళ్ళిద్దరూ ఒకటే గోల, డబ్బులు 100 రూపాయలు ఇస్తేనే కంటెంట్ 100 రూపాయలు, ఇదే గోల బండి అనేది 2 రోజుల నుంచి సోదన లేకపోతున్నాను. వీళ్ళిద్దరిని తీసి బయట అయితే పోయిద్ది. ఏం గోల కంటెంట్ కోసం చేస్తున్నారా, మళ్ళీ నిజం కొట్లాడుకుంటున్నారా అని తెలియదు, కానీ కంటెంట్ కోసమే ఊరికే గోల. ఈరోజు కూడా ఎడుతుంది. డెమో నేను చెప్పిన వింటలేదని దివ్యతో చెప్తున్నాడు, దివ్య నేను చెప్తున్నాడు. వీళ్ళు గోల పడలేకపోతున్నాడు. ఇద్దరు బయటకు చేయండి. తర్వాత సెవెంత్ పొజిషన్లో గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ పాప నిన్ను అన్యాయంగా గౌరవ్ని నామినేషన్లో తీసుకురావటం, రాము చెప్పిన రీజన్ ఏమన్నా అది వాల్యుబుల్ రీజనా? అన్యాయంగా రాము తీసుకొచ్చాడు గౌరవ్ని. బాగా ఆటలాడతాడు. మరి మాధురి గౌరవ్ని కాపాడుద్ది. మాధురి లాస్ట్లో ఉంది. మాధురికి మరి ఓటింగ్ పట్టలేదు. మాధురిని పంపిస్తానని కూడా జనం అందరూ ఓటేస్తాను రెడీగా ఉండొచ్చు, అలా కూడా చేస్తారు. కాబట్టి మాధురి అయితే డేంజర్ జోన్లో ఉంది. ఇప్పుడు డేంజర్ జోన్లో నలుగురు ఉన్నారు. నలుగురు అయితే సేఫ్. తనుజ, కళ్యాణ్, సంజన, రాము సేఫ్. రీతు, డెమాన్, గౌరవ్, మాధురి, ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఈరోజు ఎలిమినేషన్ కూడా పూర్తయినా ఎట్ట ఓటింగ్ మారుతుందో చూడాలి. ఇది ఈరోజు ఈవినింగ్ ఓటింగు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఓటేసుకోండి. ఆ పేరు కూడా చిన్న కామెంట్ చేయండి.